ఆయన ఏముంది, నిరాశ చేసుకొనక మేలు చేయడి, అప్పుడి కుమారులు ఇందరు. ఎక్కడి నుంచి గమనించండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఏళ్లను, దుష్టులేళ్లను చూసారా అందరికీ. అందుకే ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన నీతి సూర్యుడిని ఉదయం చేయాలి. నిజంగా చూడండి, వర్షము రక్షణ పొందిన వాళ్ళకే ఇవ్వట్లేదు. ఇంకో విషయం తెలుసా, అటు జరగదులేండి అనుకునేది, ఆయన ఇవ్వాలంటే అట కూడా చేయగలడు. మలాకి గ్రంథంలో అది తెలిసి రావాలని కొన్నిసార్లు అలాగ కూడా చేశాడు. యెహోవా మందిరంకి రాని వారందరి మీద వర్షం కురవలేదంట, మందిరానికి వచ్చిన వాళ్ళకే కురిసింది. గాడ్ కెన్ డూ దట్ ఎనీథింగ్. దేవుడు చేయలే అనుకో, ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ. కాకపోతే కనికరం గల దేవుడు, మళ్ళా ఆవేశపరుడుగా త్వరపడి నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయం తీసుకుంటే ఎవరు ఉండవు. అందుకే ఆయన శాంతం, దీర్ఘశాంతం అని బైబుల్ చెప్తారు. మనకేమో శాంతం ఉండదు. ఒకసారి కాలు దుక్కితేనే బొస పొంగిపోతుంది, రెండోసారి దుక్కితే పాట్ మని బిగుతుంటారు. సారీ అన్నా కూడా ఒప్పుకోం, సారీ చెప్పి సరిపోద్దా ఏంటి అంటుంటారు. అంటే ఓర్చుకోలేము. ఆయన అట్ట కాదు. ఆయన ఏంటంటే, అందుకే కొన్ని త్వరపడి ఆవేశం మీద అడిగినా కూడా ఇవ్వడు. ఎందుకంటే వాడి ద్వారా నష్టం ఏంటి ఆయనకు తెలుసు కాబట్టి. అడిగిన ప్రతిదీ ఇవ్వడు. ఏం అవసరమో నీ జీవితానికి ఏం మేలు చేస్తాయో అవి ఇస్తాడు. అట్లా దేవుడు ఎట్లయినా అనంత జ్ఞాని, జ్ఞానానికి మూలం ఆయనే. ఆయన నుండి అనేక విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఆయన అందరికీ మేలు చేసే దేవుడు, అందరికి ఉపకారి. కాబట్టి ఎన్నో మేళ్ళు ఉపకారాలు ఇంకెన్నో ఉంటాయి చెప్పాలంటే. అసలు ఒక్కోసారి కొంతమంది తెలియకంటారు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అంటాడు. ఏం మేలు చేయాలి? ఒక ఆమె సువార్ చెప్తుంటే అదే అంటుంది, మాకు ఆయన ఏం మేలు చేశాడండి నమ్ముకోవడానికి అంటుంది. ఆమెకేం చేశాడు నాకెట్ట తెలుసు? ఒక నిమిషం మౌనం తల ఉంచి ప్రార్థన చేసుకున్నాక అడిగాను, ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే కారణం ఏంటి అన్నాను. అంటే అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మీ ఊర్లో ఎవరు చనిపోలేదా? నిన్న ఒక ఆయన చనిపోయాడు అంట. మరి ఎట్లా ఉండవు? నిన్నే కాదు, ప్రతి సెకండ్ సాధారణమైన మరణాలే ఒక సెకండ్కి 8 మంది చనిపోతున్నారని కొన్ని అంతర్జాతీయ సంస్థలు లెక్కలు కట్టినాయి. ఒక సెకండ్కు 1, 2, 3, 4, 5, 8 ఎగిరిపోయారు. ఏ సెకండ్లో అయినా నువ్వు నేను కూడా ఉండొచ్చు, మనమేమి ఎగ్జామ్షన్ కాదు. కాబట్టి ఏదో రానవసరం లేదు. కాబట్టి ఎంతోమంది దోమల్లాగా, ఎండిన ఆకుల్లాగా, ఈగుల్లాగా చనిపోతున్నప్పుడు మనం సజీవంగా ఉన్నామంటే దాన్ని బట్టి కూడా స్తుతించాలి. ఎందుకంటే మనకు తల్లి గర్భంలో ప్రాణం పోసింది ఆయనే, ఆయుష్ నియమించింది ఆయన. ఆయన కృప లేకపోతే సజీవంగా ఉండలేదు. కాబట్టి ఎన్నో తలపోసుకుంటే అసలు దేన్ని బట్టి అయినా ఆయన్ని స్తుతించవచ్చు. ఆరాధించడం ప్రారంభిస్తే అంతం రాదు. అట్లా ప్రభువుని ఘనపరచు. చేదేమైనా ఆయన మేలు చేయట్లు ఆనందించే దేవుడు. అయితే మనం చదివిన దగ్గర లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివాం కదా, నేను చదువుతున్నాను గమనించండి. 51వ పేజ్, కొత్త నిబంధనల పేజ్ నంబర్ 51 నేను చదువుతున్నాను గమనించండి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానం అంటే 11వ వచనంలో ఉంటుంది, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు అమ్మాట చూడండి పుట్టి ఉన్నాడు. సో మరి కీర్తన బర్త్డే, అందరం పుడుతున్నాం లోకంలోకి. అందుకే మనల్ని పుట్టించే దేవుడు ఉన్నాడు. దేవుని వలన భూమి మీద మానవులు వస్తున్నారు. కాబట్టి తెలియక ఏంటంటే దేవుడిని కనుగొనలేక మనుషుడు దేవుడు లేడు అనే అంత ఎదిగిపోతున్నాడు తెలియక, అజ్ఞానం కదా. దేవుడు ఒకే మాట చెప్పు, దేవుడు లేడు అంటే నథింగ్, ఏం లేదు. ఇక అంతే. ఇఫ్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్. అసలు ఎంత నిర్జీవమైన ఏదైనా ఉందంటే దాని వెనకాల ఒక పర్సన్ ఉంటాడు. ఇప్పుడు కంజి ఎక్కడ ఉంది, ఎవరు ఇక్కడ పెట్టాడు, ఆయన ఇప్పుడు దాకా గుడ్డ అక్కడ పెట్టాడు, దాని వెనకాల సతీష్ బ్రదర్ అక్కడ పెట్టాడు అని చెప్పగలుగుతాం. ఎవరు తెచ్చారు, దాన్ని ఎవరు తయారు చేశారు. అందుకే చూసారా, ఏ చిన్న గ్లాసు ఉన్న ఒక స్టిక్కర్ ఉంటుంది. ఏమో ఎందుకని, బాబు ఇది చెట్టును కాసింది కాదు, పైన పడింది కాదు, రవి అనే కంపెనీ మేము రాత్రి మొదలు కొన్ని 100 మంది పనిచేస్తే మీ ఇంటికి వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి గ్లాస్ కావాలంటే మా దగ్గర రాని అడ్రస్ దాని మీద అంటించాలా ఇస్తున్నారు. చూసావు, ప్లేట్ కొన్న, గ్లాసు కొన్న, చిన్న గుండి కొన్న, ఒక హుక్కు కొన్న, గుండి సూది కొన్న, ఒక కంపెనీ పేరు ఎందుకు వేస్తారంటే ఏది దానంతది రాలేదు, ఊడి పడలేదు. కాబట్టి సృష్టికర్త, ఇఫ్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్. దేవుడు నాడు కనుకనే సమస్తం ఉంది. థామస్ ఆల్వా ఎడిసన్ అని బల్బు కనుగొన్నాడు. ఆయన ఒకసారి తన ఒక స్నేహితుడు నాస్తికుడు, ఆయనకి ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా నమ్మలేదు. సరే ఒకసారి ఆయన అడిగాడంట, వాళ్ళ ఇంటికి వచ్చి
ఈ ఎక్విప్మెంట్ అంతా గదిని చూడాలని చెప్తే చూసి, ఇదంతా ఎట్లా తయారు చేస్తావు, నీకు ఈ ఐడియా ఎక్కడిది, ఎట్లా వచ్చింది అంటే, థామస్ ఆల్వా ఆయన భాషలో ఆయనకు సమాధానం ఎట్లా చెప్పాడంటే, నేనేం చేయలేదు, ఒకరోజు వచ్చి తలుపు తీయగానే అదంతా అంతే ఉందంటున్నాడు. అంటే నాతో జోక్ చెప్పొద్దు, ఎట్టొచ్చింది చెప్పండి అంట. లేదు నిజం, నేను ఒకరోజు వచ్చి తలుపు తీసేది కదా, అంతా అక్కడ ఉందన్నాడంట. లేదు నేను నువ్వు సరిగ్గా చెప్పి ఎట్లా కనుక్కున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ చిన్న ఎక్విప్మెంటే దానంతట అది వచ్చిందంటే నమ్మలేదు, ఇంత పెద్ద సృష్టి దానంతట అది వచ్చింది, దీనికి నేను చేశానంటే నమ్ముతున్నావు, ఇంత సృష్టికి దేవుడు ఉన్నాడు, ఇప్పుడైనా ఎరగాలంటే. అవును నిజమే అన్నాడు. కాబట్టి నిజమే, ఏది నిర్జీవమైంది దాని, ఇప్పుడు ఆ బాక్స్ అక్కడ ఎవరో పెట్టారు, దానికి అందుకే చూసారు, ఎవరు ఫోన్ అడిగిన ఏం కంపెనీ అంటుంటారు, కొనుక్కోకపోయినా కానీ. మనకి పని ఏమన్నా దూరికి అడుగుతుంటారు, ప్రతి ఒక్క ఫోన్ చూసి చూడాలనిపిస్తుంది, మీ ఫోన్ ఒకసారి ఉన్నట్టుంటారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ దేర్. కాబట్టి ఇంత పెద్ద సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు కనుక సమస్తం ఉంది. అందుకే ఒక ఆయన చక్కని నిర్వచనం చెప్పాడు. దేవుడు అంటే ఇలా చెప్పాడు, GOD 3 అక్షరాలు ఉంటాయి కదా. జి అంటే జనరేటర్ ఆఫ్ ద క్రియేషన్, ఉత్పత్తి చేయవాడు, దేన్నైనా ప్రారంభించినవాడు, ఆయన లేనిది ఏమి లేదు. నిజమే, సృష్టించేవాడు దేవుడు. సృష్టికర్తను గురించే బైబిల్ పరిచయం చేస్తుంది, సృష్టికర్త గురించి బైబిల్ మాట్లాడుతుంది, పరిశుద్ధుడైన దేవుని గురించి పరిచయం చేస్తుంది. సృష్టించేవాడు, ఓ అంటే ఆపరేటర్, నిర్వహించేవాడు. కరెక్టే. ఇంకో విషయం తెలుసా, సృష్టి అంతా ఉంది కానీ పడివు లేదు, పరుగులు తీస్తుంది. ప్రతిదీ కూడా వాటి కక్షల్లో పరుగులు తీస్తున్నాయి సమస్తము. అసలు చూడండి, ఒక మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే నేను ఇలా చెప్తా. ఒక గడియారం ఉంటుంది, చేతి వాచ్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ ఆ కప్పు తీసి చూడండి, చాలా వీల్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఒకదానికి ఎన్ని ఎట తిరుగుతున్నాయబ్బా అనిపిస్తుంది. అంత అతుక్కొని ఉంటాయి, ఏ మాత్రం కొంచెం పక్క జరిగినా స్ట్రక్ అయి ఆగిపోతుంది. అట్లనే వాటి కక్షల్లో ఏ కొంచెం పక్క జరిగిన పెద్ద విస్ఫోటనం జరిగింది. కానీ ఎంతో చక్కగా ఒక్కోసారి వెంట్రుక వాసులు కూడా తప్పుకొని వెళుతూ వాటి కక్షల్లో సంచరిస్తున్నాయి. కాబట్టి పడి లేవు, నిర్వహిస్తున్నాడు, వీటన్నిటిని నడిపిస్తున్నాడు. నేను అదే అంటాను, ఒక రాత్రి పూట రోడ్డు మీద చాలా లైట్లు కనబడతాయి, వెళతా ఉంటాయి. ఎందుకని? వాహనాలు వెళుతున్నాయి. ఎందుకని వెళుతున్నాయి? వాటి లోపల దెర్ ఇస్ ఎ డ్రైవర్, ఒక నడిపే వ్యక్తి ఉన్నాడు. అట్లనే సృష్టి అంతా ఎందుకు పరుగులు తీస్తుంది? దీన్ని నిర్వహించేవాడు ఉన్నాడు. సో ఓ అంటే ఆపరేటర్, అండ్ డి అంటే ఒక ఆయన చక్కగా చెప్పాడు, డి అంటే డిస్ట్రాయర్. వన్ డే హీ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్, హీ కెన్ రిమూవ్. బైబుల్ చెప్తుంది, నమ్మినా నమ్మకపోయినా, మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును. దేవుడు గతించుడు, దేవుని మాటలు గతించు, పరలోకం గతించదు, నరకం గతించదు. గతించిన విషయాలు ఉంటాయి, గతించే విషయాలు ఉంటాయి. ఆకాశం భూమి వీటి మధ్య ఉన్న సమస్తం గతించేదే. గతించే వాటి కోసం జీవిస్తావో, గతించిన వాటి కోసం జీవిస్తావో నీ ఇష్టం. అందుకే మరి మానవుని భూమి మీద జన్మింపజేసే దేవుడే. సరే, ఈ మానవ జన్మ కంటే కూడా దేవుడే భూమి మీద దిగి వచ్చాడు. అది నేను చదివింది లూకాసు 2:10. ఒక దూత చెప్తుంది, ఏమంది? అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన. కొద్ది దినాల్లో అసలు డిసెంబర్ అంటేనే క్రిస్మస్ వాతావరణం. అందరికి, చివరికి నాస్తికులకు కూడా గుర్తొస్తుంది క్రిస్మస్ దినాలు. ప్రపంచవ్యాప్తంగా అనేకులు సంతోషించే దినం. ఎందుకని? వాస్తవానికి నేను అనుకుంటాను, ఎవరి బర్త్డే కూడా ప్రపంచమంతా సంతోషించదు. కొంతమందికి వాళ్ళ ఇంట్లోనే చేయరు. ఇప్పుడు నేనున్నా, నా బర్త్డే మా అమ్మకే గుర్తులేదు, ఎప్పుడు పుట్టిన మమ్మల్ని శోధించేవాడు. నాకేమంటదంటే, తుఫానికి 1.5 సంవత్సరం పిల్లవాడు అంటది, కానీ ఆ తుఫాన్ ఎప్పుడో కూడా చెప్పలేదు ఆమె. చివరికి నేను డేట్స్ కనుక్కున్న, తుఫాన్ డేట్స్ అయినా కూడా ఈ రోజుకి బర్త్డే తెలియదు. నన్ను ఎందుకు అట్టుంచాడంటే నాకు అర్థమైంది, డేట్ తెలియకపోతే మనిషి లేడు అనుకున్నాడు. డేట్ తెలియలేదు కాబట్టి ఎప్పుడు పుట్టాడు తెలియదు, లేడు అనుకోండు. జాగ్రత్త, డేట్ తెలియని అందరూ చరిత్రలో మనిషి లేడు అనుకోకూడదు. నేనున్నాను ఒక ఆయన, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి. కాబట్టి సరే, దానికనే కారణాలు ఉన్నాయి. డేట్ ఎందుకు బైబిల్ వేయలేదు అనే దానికి ఖచ్చితంగా ఈరోజు మనం పాటిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ సుమారు 1856 నుంచి ఉన్నది. అంతకుముందు క్యాలెండర్ అనేక అనేక మలుపులు తిరిగింది. కాబట్టి ప్రపంచానికి చెందినవాడు కనుక ఒక ప్రాంతపు క్యాలెండర్ వేయదలుచుకోలేదు. అయితే దెర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్ ఆర్ దేర్.
సరే, ఏదేమైనా ఎందుకు ప్రపంచానికి సంతోషకరం? చూడండి, ఇక్కడ కొన్ని మాటలు అవి నేను జస్ట్ జ్ఞాపం చేయాలనుకున్నాను. లోకసూత్రం 2:10 ఏమంటాడంటే, ఫస్ట్ ఇది సువర్తమానం, ఇట్ ఈస్ గుడ్ న్యూస్ టు ఎవ్రీ వన్. 10వ చివరి లైన్లో సువర్తమానం నేను మీకు, ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ దట్ గాడ్ కేమ్ టు ద ఎర్త్. దేవుడు భూమి మీదకి రావడం అన్నది ఇది ఒక శుభకరమైన వర్తమానం. ఎస్, ఎందుకనంటే దేవుడు భూమి మీద దిగి రావడం అనేక సందర్భాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 18. యోహాను సువార్త 1:18 ఏమంటుంది చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి ఏమన్న అద్వితీయ కుమారుడే ఆయనను, జీసస్ హిమ్సెల్ఫ్ హి రివీల్డ్ ఆన్ సిన్ గాడ్. ఒక అదృశ్య దేవుణ్ణి మానవులకు బయలుపరచడానికి, కనపరచుకోవడానికి దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అందుకే బైబిల్ అంటుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9. కొలస్సియన్స్ 2nd chapter, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2:9. ఒక్క నిమిషం చదువమ్మ. 9వ ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ద హోల్ కంప్లీషన్ ఆఫ్ గాడ్ కేమ్ ఇంటు ద ఫ్లెష్. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడికొచ్చిందంట? శరీరముగా క్రీస్తునందు ఒక బాడీలోకి వచ్చింది. ఆ బాడీ క్రీస్తు. ఇంకో విషయం తెలుసా, బాడీ అనేది ఒక సంచి లాంటిది. అందుకే మనమందరం నేను సరితను, నేను యేసుపాదుని, నేను యోసేపుని అనుకుంటుంది. ఎవరన్నా నీ శరీరం కాదు. యు ఆర్ ఎ స్పిరిట్. మనుష్యుడు ఆత్మ, శరీరము ధరించుకున్నావు నువ్వు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక బైబిల్ అంటుంది, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10వ అధ్యాయం 5వ. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, ఈ మాట చూడు, నాకొక శరీరమును అమర్చితివి. యు హావ్ గివెన్ ఎ బాడీ. ఒక శరీరం ఇచ్చి పంపించావు. ఎస్, ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది. ఆత్మ అన్సీన్, అదృశ్యమైనదే ఆత్మ అంటే. విచారం ఏంటి తెలుసా? మనుషుడు స్వభావం ఏంటంటే పాపం చూస్తాడు కదా, అన్ని చూడాలనుకుంటాడు. కనబడితేనే ఉన్నాయి అనుకుంటాడు, కనబడకపోతే లేవా? ఒక్కోసారి పలావులో రకరకాలు వేస్తారు, రోజు వాటర్ అవి ఇవి తీసి చూపించంటే వేసిన కొంతమందికి స్మెల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు కనిపెడతారు. అన్ని ఆడుతారు, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి, దాంట్లో వండేస్తారు కదా. జీడిపప్పులు అయ్యంటే దొరుకుతాయి కానీ కొన్ని కలిసిపోతాయి. అట్లానే ఖచ్చితంగా సృష్టిలో కనబడేవి ఉన్నాయి, కనబడనివి కూడా ఉన్నాయి. ఎక్కడదో ఎందుకు, మన శరీరంలోని అవయవాలు కనబడేవి ఉన్నాయి, కనబడినవి ఉన్నాయి. ఏం ప్రాముఖ్యం? వెంట్రుకలు కనబడుతాయి, గొరిగిచ్చిన ఇబ్బంది లేదు, ప్రాణానికి ఏం సమస్య. ముక్కు చెవులు బాసుకు వెళ్ళారు మా ఊర్లో, కాముకు బంగారు పిచ్చి బంగారం అంటున్నా కూడా వదిలిపెట్టలేదు దొంగలు, అయినా బతికేది. బాహ్య అవయవాలు తీసిన పర్లేదు, అంతరంగ అవయవాలు లోపల చాలా ప్రాముఖ్యం. అందుకే బైబుల్ అంటుంది 1 కొరింథీ 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయం, 1 Corinthians 4th chapter, 2 కొరింథీ 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ. 2 కొరింథీ 4:18. క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారం కలుగు చేస్తున్నది. ఇక్కడ నుంచి చూడండి, ఏలైనగా దృశ్యమైనవి, ఆ మాట చూడండి, దృశ్యమైనవి అంటే వేరే భాష ఏం కాదు, కనబడేవి. ఆల్ విజిబుల్ థింగ్స్, కనబడే విషయాలన్నీ శాశ్వతమైనవి కాదు, గతించేవి. అయితే కనబడేవి గురించే చెప్పాలి. నెక్స్ట్ ఏమన్నాడు చూడు, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి, అవి శాశ్వతమైనవి, గతించదు, ఖచ్చితం. ఇంకో మాట, అందుకే బైబిల్ ప్రకారం చెప్పాలంటే కనబడినవే ప్రాముఖ్యం. ఎక్కడ మన శరీరంలోనే చూడు, కనబడినవే ప్రాముఖ్యం. పేగులు, ఊపిరితిత్తులు, ఈ గుండె, లివర్, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే నా అంతర్మేంద్రియములు నువ్వే కలుగు చేస్తావు. వీటికంటే ఇంకా ఆత్మ, మనస్సు, జ్ఞానం, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇది ఒక చోట జరిగింది, నేను చదివాను చాలా కాలం కిందట. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే సడన్ గా అంటే ఒక వెలుగు వెళ్తుందంట ఆమె నుంచి. వెలుగు ఇటు వెళ్తుంటే ఆయన అంతే చూస్తుంటే కిటికీలో వెళ్ళిపోయాను.
ఈ మనిషిని చూస్తే చనిపోయింది, ఏం అర్థం కాలేదు, ఆపరేషన్ ఫెయిల్ అయింది, తలపట్టు కూర్చుంటే స్టాఫ్ అంతా చుట్టూ చేరారు. ఆయన అది ఎట్లయినా క్రిస్టియన్ తీసుకొని సక్సెస్ చేద్దామంటే ఫెయిల్ అయింది నిరుత్సాహంగా. ఎందుకు ఇట్లా అయిందంటే ఆ నర్సుల్లో క్రిస్టియన్ అమ్మాయి ఉండి అంటుందంట, ఏమండి నరుని ఆత్మ యెహోవా పెట్టింది దీపం వెళ్ళిపోయిందంట. బైబుల్ అన్నిటి నేను అందుకే చెప్తా, బైబుల్ అంటే ఏంటో తెలుసా? మనిషి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఆకాశం కింద భూమి పైన ఏకైక గ్రంథం బైబుల్. కావాలంటే చూడండి. ఏదో మూర్ఖంగా వాదిస్తానంటే ఎవరిని పట్టించుకోం, కానీ నిజంగా తెలుసుకున్న దేశంతో మాట్లాడతా అంటే ఎవరిదైనా మాట్లాడడానికి సిద్ధమే ప్రపంచంలో. మనిషి మెదడులో పుట్టే ప్రతి ప్రశ్నకు జవాబిచ్చే ఆకాశం కింద భూమి పైన ఏకైక గ్రంథం బైబుల్. ప్రతి ప్రశ్నకు. అందుకే బైబుల్ ఎరిగిన వాడికి, బైబుల్ ధ్యానించే వ్యక్తికి, బైబుల్ నమ్మిన వ్యక్తికి ఏ విషయంలో కలవరం ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్ని తెలుసు. మరణం అవతలేముందో చెప్పే గ్రంథం బైబుల్. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు శరీరం ధరించుకో భూమి మీద దిగి వచ్చాడు. అందుకే ఇట్స్ ఎ గుడ్ న్యూస్. బికాజ్ ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడంటే మన కొరకు. ఆయన ఎందుకు వచ్చాడు చాలా చోట్ల ఉంది బైబిల్లో. లూకాసు వార్త 19:10 బుక్ ఆఫ్ లూక్ 19:10 లూకాసు వార్త 19:10 ఏమంటూ? నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో. ఎందుకు వచ్చాయంట? నశించిన దాన్ని వెదికి, పాపములతో అపరాధములతో నశించి నరకానికి పోవడం సిద్ధంగా ఉన్న మానవుని యొక్క ఆత్మను తిరిగి బ్రతికించడానికి, ఆత్మ సంబంధమైన సజీవులుగా చేయడానికి, పాపాలు క్షమించడానికి. మత్తయి సువార్త 20 మత్తయి సువార్త 20:28 మత్తయి సువార్త 20:28 ఏమన్నాడు? అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును. ఈ మాట చూడండి, అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు he came to give the soul. ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా, టు డెలివర్ యు, నిన్ను విడిపించడానికి, మానవుని పాపం నుండి విడిపించడానికి, పాప విముక్తుని చేయడానికి. అందుకే అన్నాడు మార్క్స్ వార్త 2:10 మార్క్స్ వార్త 2:10 ఏమని చెప్తున్నాడు? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి he has power, he has authority, he is only worthy. ఎందువలన ఆయన మాత్రమే పాపాలు క్షమించడానికి అర్హుడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు కూడా మనకు కొన్ని మాటలు వినగానే కోపం వస్తుంది, కానీ నిజం తెలుసుకుంటే అరే పొరపాటు చేశానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు స్కూల్ పిల్లలు ఉన్నారనుకో, మా స్కూల్లో బాగా చెప్తారు చదువు అనగానే, మీ స్కూల్ అంటావా, మా స్కూల్ బాగా అంటారు. కానీ నిజం సత్యం తెలుసుకున్నాక ఆ నిజంగా చెప్తారు, నేను పొరపాటు పడి ఈసారి నేను కూడా అక్కడ చేస్తాను. అర్థం కానప్పుడు మనకు ఒక రకమైన సెల్ఫిజం ఉంటుంది మనిషిలో. చెడ్డోడైనా మావోడు మంచి అనిపించే మావోడు మంచోడే అనే ఒక సెల్ఫిజం ఉంటుంది. దాని ద్వారా త్వరగా నిజాన్ని అంగీకరించాం. కానీ నిజం అర్థమైన రోజు పశ్చాత్తాపడతాం. నిజమే కదా ఇది. ఈ మైకులో మాట్లాడి నా జీవితంలో కూడా దేవుడు లేడని అభిప్రాయంలో బ్రతికేవాడిని, దేవుడు లేడని పుస్తకాలు చదివేవాడిని, దేవుడు లేడని వాళ్ళతో తిరిగేవాడిని. కానీ చివరికి అర్థమైంది దేవుడు లేని సృష్టి లేదు, ఇది నేనే లేను, నన్ను సృష్టించింది ఎవరు? తెలియక ఏంటంటే ఇంకోటి దాగి ఉంటుంది చూడు. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు అంటే మనం కొంతవరకే చూస్తాం. ఎవరు నేను భూమి మీద తీసుకొచ్చిందంటే కొంతమంది డాక్టర్ గారి పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఏంటి పేరు అంటే డాక్టర్ గారి పేరు. ఎందుకంటే ఆ సర్జరీ చేసి బయటకు తీశాడు. సర్జరీ చేస్తే నీకు ఆయనేనా పుట్టించింది? మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే కొద్దిగా వెనక్కి చూస్తేనే తల్లిదండ్రులు పుట్టించారంట. తల్లి మెయిన్ కందంటారు కొందరు. వాళ్ళ తండ్రి లేని తల్లి రాలేదని తండ్రి అంటారు. ఇంకా వెనక్కి వెళితే దేవుళ్ళు లేని నువ్వు భూమి మీద లేవు. ఖచ్చితం. ఎంతో మంది అంత పరిపూర్ణ ఆరోగ్యం ఉండి పిల్లలు పుట్టడానికి దేవుని కృపలేక, దేవుని దయలేక ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ దేవుడు, అందుకే బైబిల్లో కొన్ని పాటలు దేవుడు ఆమె గర్భం తెరిచను, దేవుడు ఆమె గర్భం మూసననే మాటలు మనం చూస్తాం. కాబట్టి భూమి మీద మానవుడు అంటే దేవుని వల్ల. అందుకే 22వ కీర్తనలో ఒక మాట అంటాడు భక్తుడు, Psalm 22 22వ కీర్తన 9వ వచనం 9వ వచనం ఏమన్నాడు? గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది.
అందుకే మానవుడిని సృజించిన దేవుడు, మానవుడు పాపుల అపరాధంతో నశించి నరకానికి పోవడం ఇష్టం లేక ఈ మానవుడు కొరకు ఆయనే కలుగు చేసుకొని కంకణం కట్టుకొని నశించుకోవడం ఇష్టం లేక మానవుడు పాపడానికి ఒక పవిత్ర బలి అవసరం. ఎక్కడ పవిత్రతుందండి? ఏ పక్షులు ఏ జంతువులు కూడా పాపం లేదని చెప్పగలుగుతారా? కామ క్రోధ లోభ మదమత్సరాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఊరికి ఎగ్జాంపుల్, మన కోడి ఉందనుకో, కోడికి గింజలు వేసాం, పక్కింటి కోడి దుడ్డుగా ఉంటే మన కోడిని దోలి అది తింటుంది. మనం గమనించి దాని దోలి మన కోడిని తినేటట్టు చూస్తాం. అంటే దాంట్లో ప్రతి జంతువులు పక్షులు అన్నిటిలోనూ పవిత్రత లేదు సృష్టిలో. అందుకే పవిత్రమైన బలి కొరకు పరిశుద్ధ దేవుడే కంకణం కట్టుకుని శరీరధారి భూమి మీద దిగి వచ్చాడు. అందుకే ఇది ప్రజలందరికీ ఇట్స్ గుడ్ న్యూస్, బికాస్ నీ పాప పరిహారానికి మార్గం సిద్ధపరచబడింది. ఇంకో విషయం తెలుసా? గుడ్ న్యూస్ అంటే మనకేమనుకుంటాం అంటే ఒక ఫోన్ కొంటే, ఒక ఇల్లు కొంటే, ఒక జాబ్ వస్తే ఇవనుకుంటాం. ఇవన్నీ తాత్కాలికమైన, ఇవన్నీ ఎక్కడ జీవితంలో పనికొచ్చే విషయాలు. కానీ పాప పరిహారం అనేది ఎక్కడ జీవితంలో సంతోషం ఇస్తుంది, మరణమవుతల నరకం వెళ్ళకుండా పరలోకం తీసుకెళ్తుంది. అందుకే పాప పరిహారము మానవుడికి అనేది అన్నిటికంటే మించింది. అది లేకపోతే నీ జీవితంలో ఎన్ని గొప్ప సంగతులు ఉన్నా జీవితానికి అర్థం లేదు. అందుకే ఒక గొప్ప రాజు ఒక మాట అంటాడు, 32వ కీర్తన, Psalm 32, 32వ కీర్తన. గొప్ప రాజు దావీదు మహారాజు అని ఉంటుంది రెఫరెన్స్ బైబుల్లో. ఈ మహారాజు ఏమంటున్నాడు చూడండి, 32వ కీర్తన 1వ వచనంలో, ఎవరు ధన్యులంట? తన అతిక్రమణకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు. చూసారు ఎవరు ధన్యులు? మనం కనుక ఆయన స్థానంలో ఉండేది ఏమనేవాడు అంటే, రాజుగా నాకంటే ధనుడు ఎవరు ఉన్నాడు అనేవాడు. మనం ప్రతి ఒక్కళ్ళం ధనులు అంటాం. ముగ్గురు మగ పిల్లలు అయితే కూడా ఏమంటాం, నీకేంటండి ముగ్గురు మగ పిల్లలు ధనుడు అంటే 30 చెరువులు నీళ్ళు తాపి తర్వాత విషయం అది. నీకేంటండి ముగ్గురు కొడుకులు అన్నాడు. కొద్దిగా ఉద్యోగం చాలు, నీకేంటి ఉద్యోగం ఉన్నారు, పొలం ఉంటుంది, నీకేంటి పొలం. వాటి ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవి కాదు, వీటన్నింటికంటే మించి గొప్ప రాజు అంటున్నాడు, ఇవి కాదు, ఇవి నరకం తప్పించలేవు. అందుకంటాడు మహారాజు అయిన వ్యక్తి, లోకము అన్ని ఐశ్వర్యాలు అనుభవించి అన్ని కలిగి కూడా ఆయన ఒక మాట అంటాడు, ఆత్మలో ఏమన్నాడు, తన అతిక్రమలకు పరిహారం అన్నాడు, తన పాపమునకు. మానవుడి జీవితంలో పాప పరిహారం పొందుట అన్నిటికంటే ప్రాముఖ్యమే. ఆ శుభకార్యం చేయడానికి ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆయన భూమి మీదకి రావడం సువార్తమా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఎవ్రీవన్. అందుకే ఇది అందరికీ శుభకరం. విశ్వసిస్తే ధనుడు, విశ్వసించకపోతే నీ ఇష్టం. ఒక ఆయన చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్ ఇలా చెప్పాడు, నీకు ఒక అప్పు ఉండి ఒక బజార్ను వెళ్ళట్లేదు, ఆ కొట్టు మీదుగా వేరే బజార్ తిరిగి వెళ్తున్నావు, అప్పు ఉండి అప్పుడు కనబడలేక, నీ మీద ప్రేమతో స్నేహితుడు అప్పంతా కట్టేసి అటు వెళ్ళు అన్నాడు. నమ్మితే వెళ్తావు, నమ్మనోడు ఏం చేస్తాడు, ఆయన వెళ్ళడు, మళ్ళీ పక్కగానే వెళ్తాడు. ఎందుకంటే విశ్వసించలేదు. ఆయన అయినా తిరిగి వెళ్తాడు. స్నేహితుడు ఏంటి రైట్ వెళ్తున్నా అంటే ఆయన ఏం లేదు అంటుంటాడు. లేదు అక్కడ కట్టేనంటే నమ్మనప్పుడు వెళ్ళలేడట. నమ్మితే ఈజీ, ఆల్రెడీ అయిపోయింది. యేసుప్రభువు వారి శిలువ కార్యం నందు విశ్వసిస్తే చాలు ప్రతి పాప పరిహారం కొరకు. నా జీవితంలో కూడా 28వ తారీఖు 9వ నెల 90వ సంవత్సరం ఒక రాత్రి ప్రభు దగ్గర నా పాప జీవితాన్ని ఒప్పుకొని ప్రభు క్షమించాడని విశ్వసించాను. ఆ రోజు నుంచి పరలోకపు ఆనందం రెండే నా జీవితంలో. ప్రతిదీ ఆయన కొరకు, పోతే ఆయన దగ్గరకు. రెండు ఏదైనా మంచిది. ఇంకా ఏ రోజేం పోవడమే మంచిది, ఎప్పుడేం పోవాలి కదా. ఇలాగత రేపు కాదు ఎల్లుండు కాత అవటాలేదు. ఎప్పుడైనా వెళ్ళాలి, ఉన్న వరకు ఆయన కొరకు పనిచేయాలి. కాబట్టి మానవుడి జీవితంలో పాప పరిహారం అనేది గొప్ప విషయం. అది నెరవేర్చడానికి వచ్చాడు కనుకనే శుభవార్తమా. అంతే కదా. అక్కడ ఏమంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చదివిన 10వ వచనంలో ఏమిటంటే ఇది 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, ఇట్స్ ఏ గుడ్ న్యూస్ టు ఎవ్రీవన్, ప్రజలందరికీ సంబంధించింది ఇది. యేసుప్రభువు వారు భూమి మీదకి రావడం ఎందుకు, క్రిస్మస్ అనేది లేకపోతే దేవుడు భూమి మీద దిగి రావడం అనేది ఎందుకు ప్రపంచం అంతటికి అవసరమైన విషయం తెలుసా? ఇంకో మాట చెప్పాలంటే ఇది యేసుప్రభువుని విశ్వసించిన వాళ్ళకే కాదు, విశ్వసించిన వాళ్ళకు సకల జీవులకు సంతోషకరమైన శుభవర్తమానం. దేవుడు లేడనుకునే వాళ్ళకి, దేవుడిని విశ్వసించే వాళ్ళకి, యేసుప్రభువు అంటే ద్వేషించే వాళ్ళకు కూడా శుభవర్తమానం. ఎందుకో తెలుసా? నీ పాపాలకు ఆల్రెడీ కలువరిశిలువలో పరిహారం చెల్లించాడు. విశ్వసిస్తే ధనుడు అవుతావు, పరలోకం వెళ్తావు.
నీ అవిశ్వాసంతోనే బ్రతికితే, ఆయన ద్వేషిస్తే నరకానికి వెళ్తాం. అందుకే 2వ కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకోండి, లేనేళ్ళు ఆయన కోపించు. సామెతల గ్రంథంలో నన్ను స్నేహించు వారు జీవాన్ని ప్రేమిస్తారు, నన్ను అసహించుకుని వారు మరణాన్ని హత్తుకుంటున్నారు. కాబట్టి ఇది అందుకే ప్రజలందరికీ సంబంధించి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్ ద పీపుల్. అందరికీ సంబంధించింది. తెలియకనంటే కేవలం ఒక మాట చెప్పాలంటే, సృష్టి అంతటికి సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త శరీరధారి వచ్చాడు. ఆయన యేసని నామములో 33 సంవత్సరాల ప్రజల మధ్య జీవించాడు. అందుకే తెలుసా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన నిజమైన మృత్యుంజయుడు, ప్రపంచమంతట్లో ఏకైకమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైనా ఇది కాదనగలవారు ఉంటే పర్సనల్ గానే మాట్లాడదాం తర్వాత కాలం. ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి ముందే చెప్పి నేను లేస్తానని చెప్పి ఖచ్చితంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ కోమాలకు వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారా, కానీ సంపూర్ణంగా చనిపోయి సమాచారం చెప్పినట్లు 3వ దినాలు తిరిగి లేచి సుమారు 40 దినాలు కనబడుతూ శిష్యుల మధ్య ఒలివల కొండ మీద నుండి 500 మంది చూస్తుండగా, అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైన వ్యక్తి, మరలా వస్తానని చెప్పిన వ్యక్తి. ఇట్స్ నాట్ స్టోరీస్, ఇట్స్ ఆల్ హిస్టరీస్, ఆల్ ఎవిడెన్షియల్ థింగ్స్, అన్ని ఆధారాలతో ఉన్న సంగతులు. అందుకే నేటికి ఆయన మరలా రావడానికి ఒలివల కొండ సిద్ధమవుతుంది. కాబట్టి ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్స్, వాస్తవం అంతే, ప్రాఫిటికల్ ఫ్యాక్ట్స్. ఆయన రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందే బైబిల్ ముందు నుంచి ప్రవచిస్తూ వచ్చింది, బైబిల్ ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. కాబట్టి అందుకే ఇది అందరికీ చెందింది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ గుడ్ న్యూస్, ఇట్ ఈస్ న్యూస్ టు ఎవ్రీవన్, అందరికీ సంబంధించింది. అంతే కదా, అక్కడ ఇంకో మాట ఉంది, ఇది ఇట్స్ ఎ జాయ్ఫుల్ న్యూస్, సంతోషకరమైంది అంటాడు. 10వ వచనం లూకాసు 2:10 ఏమన్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. చూడు, సింపుల్ సంతోషకరమైనది కాదు, మహా సంతోషకరమైనది. ఎందుకని? నీ పాపానికి పరిహారం సిద్ధపరచబడ్డం. పాప పరిహారం మానవుడికి దొరకడం. చూడండి, ఒక మందు లేని రోగానికి ఏడన్నా మందు ఉందని తెలిస్తే అందరికంటే ముందు వెళ్ళాలనుకుంటాం, అది దొరికితే బ్రతికిపోతాం. అట్లనే మానవుడి పాపానికి పరిహారం ప్రభువైన యేసుక్రీస్తు వారి కలుసులో కార్యంలో ఉంది, విశ్వసిస్తే చాలు. అందుకే బైబిల్ అంటుంది, భూదిగంత నివాసులారా ఎట్లా రక్షణ పొందమంటుంది, నా వైపు చూచి. చూడడం ఎంత సింపుల్ అండి. ఈజ్ ఇట్ హార్డబుల్ వర్క్? అది పెద్ద కష్టమా? చూడడం చేయలేనోడు ఎవరుంటాడు? ఎంత పడకలో ఉన్నవాడు కూడా, ఎంత చనిపడి సిద్ధం ఉన్నవాడు కూడా కళ్ళు తెరిచి చూడొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ వర్క్. అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు, రక్షణ ఎంత తేలికంటే ఆక్సిజన్ ముక్కు దాకా వచ్చింది, బ్రతకాలంటే ఏం చేయాలి? అటంటే చాలు, ముక్కు గట్టిగా మూసుకొని దేవుడు అని వాడు ఉంటే, ఆక్సిజన్ ఉంటే అదే పోయి అదే నన్ను బతికిస్తే నమ్ముతాను. ఆయనకి ఎవరికి అవసరం? ఆయనకి నువ్వు ఆయనకు అవసరమా, ఆయనకు నువ్వు అవసరమా? ఏదో చేప కనుక చెరువు మీద అలిగి ఒడ్డెక్కున్నాడు, నేను ఉండబట్టి చేపల చెరువు అంటున్నారు. ఈ రైతుకు లాభం వస్తుంది, ఒడ్డెక్కితే ఎవడక దండగా నువ్వు కాకపోతే 100 చేపలు, మిగిలిన కొన్ని లక్షల చేపలు ఎగిరి చచ్చేది నువ్వే కాసేపు ఉంటే. ముక్కు గట్టిగా మూసుకొని దేవుడు అనేవాడు ఉంటే నన్ను బతికించాలంటే నువ్వు నమ్మపోతే కోట్ల మందిలో ఒకటివి. ఆయనకేం అన్నమరక్క కాదు, తన స్వరూపాన్ని చేసుకున్నాడు, తన పోలికలు చేశాడు, తల్లి గర్భాన్ని నిర్మించి. అసలు దీని వెనకాల చాలా హిస్టరీ ఉంది. సృష్టి ఏమి చెయ్యక ముందు, కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు, ఇప్పటి దినాల్లో నువ్వు భూమి మీద తిరగాలని నీ గురించి మొదట ఆలోచించిన వ్యక్తి. ఆయన హృదయంలో నీ మీద మహా ప్రేమ ఉంది. అందుకే నశించిన అరగనప్పుడు ఇష్టం లేక మన పాప విమోచన కోసం దిగి వచ్చాడు. అందుకే దేవుడు భూమి మీద రావడం అన్నది ఇట్స్ ఎ జాయ్ఫుల్ న్యూస్. ఇది సంతోషకరమైన వర్తమానం. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ న్యూస్ టు ఎవ్రీవన్, అందరికీ చెందింది. ఇఫ్ యు బిలీవ్ దెన్ యూ అండ్ యువర్ హౌస్ విల్ బి సేవ్డ్. బైబిల్ చెప్తుంది, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందు. ప్రభు స్తోత్రం. ఈ కుటుంబీకులు అలాంటి రక్షణ రుచి చూచారు. క్రిస్మస్ దినాల్లో ఈ శుభవార్త అందించడానికి ఇలాంటి కోడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అలానే విశ్వసిత ధనుడు స్నేహితుడా, యేసు ప్రభువులో బైబిల్లో మతాలు, కులాలు ఇవన్నీ ఒక పల్ల ఉండేది. కులములు స్వార్థుల కల్పనగాని, కులములు స్వార్థుల కల్పనగాని, పరలోకమిడిన
పద్ధతి కాదు, పరలోకమిడిన పద్ధతి కాదు. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. కులములు, మతములు ఇవన్నీ అందుకే మతం మనిషి నుండి ఉద్భవిస్తుంది. కానీ బైబుల్ ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ రియలైజేషన్ టు ఎవ్రీవన్. మనుషుడు గ్రహించవలసిన సత్యం ఇది, ఇట్స్ ట్రూ. అందుకే అవసరం 14:6 యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును, ఇట్స్ ద వే టు హెవెన్ అండ్ ఇట్స్ ఓన్లీ ద ట్రూత్ అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ అన్నమాట. ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ ద హెవెన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడదు. ప్రియమైన సహోదరుడు సహోదరి, అమ్మ ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇంకెవరైనా యేసుప్రభువుని నీ హృదయంలో అంగీకరించకపోతే నీ కొరకు శుభవర్తమానం. ఇది సంతోషకరమైంది, ఇది అందరికీ చెందింది, ఇది గొప్ప శుభవార్త. ఇంకా విశ్వసించకపోతే ఈ జీవితం చిన్నది, కనుమూసినాక భయంకర నరకాన్ని ఎదుర్కోవాలి. నరకం తప్పించుకొని నిజంగా పరలోకం వెళ్ళాలంటే ఇది ఏకైకమైన మార్గం. పాపరహితుడు ప్రభు యేసుక్రీస్తు వారి కలసలో కార్యం విశ్వసిస్తే చాలు. యేసు ప్రభు, నేను పాపిని నన్ను క్షమించు. యేసు రక్తం ప్రతి పాపను కడుగుతుంది బైబిల్ చెప్తుంది. యేసయ్య నీ రక్తం నన్ను కడుగంటే ధనుడు అవుతావు. అటు కృప దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. మీ కొరకై ప్రార్థన చేస్తాం. వాక్యం కొరకు మరి దేవుని దాసుడు సతీష్ పాలన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధమైన దేవా, భూమికి ఆకాశానికి ప్రభావ మారని మార్పు లేని అద్భుతం చేసే దేవా, నిన్న నేడు నిరంతరం ఒకటి రీతిలో ఉండి అవును సంప్రదాయ తేజస్సులో అమరత్వం కలిగిన మా దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ధనికరమైన నామములోని వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు ఈ దినం అద్భుతమైన రీతిలో ఈ దాసుడు కాలే వారి గృహాన్ని ఆధారం చేసుకొని మీరు ప్రకటించిన మీ అద్భుతమైన వాక్యానికే వందనాలు ప్రభువా. మానవులు గతించును, భూమి ఆకాశములు గతించును, మీ వాక్యం గతించలేదు ప్రభువా. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నిత్యం నిలిచి ఉండే నీ సన్నిధి గతించిపోలేదు, అది మారిపోలేదు, వాడిపోలేదు ప్రభువా. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మా నిమిత్తమై కేవలం తగ్గించుకొని ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు ప్రభువా. ఇది మా అందరికీ కలిగిపోయే మహా సంతోషకరమైన సువర్తమానం ప్రభువా. మా జీవితాలు సంతోషం లేదు ప్రభువా. కేవలం పాపం చేత, అపరాధం చేత చచ్చిన వాళ్ళమే ప్రభువా. కేవలం పాపం వల్ల వచ్చే మరణాన్ని మోసుకొని పోతున్నాం ప్రభువా. ఓర్వలేని తనం, సంతోషం లేని స్థితి, సంతోషం తృప్తి లేని స్థితి ప్రభువా. మా జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చి మా పాపాల నిమిత్తం పరిహారం చేసినందుకు స్తోత్రాలు. అనేక సార్లు టెంపరల్ సంతోషం కోసం వెతికాం ప్రభువా. అనేక సార్లు మానవుల మధ్య మా సొంత విధానాన్ని ఎత్తి చూపించుకోవడానికి తొందరపడ్డాం ప్రభువా. కానీ నిత్యం నిలిచి ఉండే సంతోషం మీలో మాకు దొరికినందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా నీ ప్రజలైన వాళ్ళు వారి జీవితాల్లో తృప్తి లేకుండా ఉన్నారో, ఎవరైతే ప్రభా నీ ప్రజలైన వారు ఈ శబ్దాంతం ద్వారా వింటుండి రియలైజ్ అవుతున్నారో, ఎవరైతే ప్రభా నీ వాక్యాన్ని రహస్యంగా అంగీకరిస్తున్నారో ఆ బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కనికరం మరింత పెద్దది ప్రభువా, అది ఆకాశం కంటే ఉన్నతంగా ఉంది ప్రభువా. మా ప్రతి పాపాన్ని భరించగలిగే సామర్థ్యం మీలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డల్ని కనికరించండి ప్రభువా. రాగలిగిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఇంకా మాలో ప్రభు రక్షించబడకుండా ఉన్నారో వారి జీవితాల్లో కేవలం ప్రతికూలమైన విషయాలు మాత్రమే చూస్తూ ప్రతికూల విషయాల్ని చక్కబెట్టి రక్షకులను చూడలేకపోతున్నారు ప్రభువా. ఆ బిడ్డలు దర్శించండి ప్రభువా. నేను మాత్రం చాలు అని మీరు సెలవు ఇచ్చే వాక్యం మనకు అర్థమైనట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతమైన నీ ప్రేమ మా జీవితానికి సరిపోయింది ప్రభువా. ప్రతి సంగతికి సరిపోయినందుకే స్తోత్రాలు తండ్రి. ఇట్లా మాలో ఉన్న మా గుంపులో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. ఇదిగో మీ ప్రార్థన ఆలకించడానికి మీ సమీపంగా ఉన్నందుకే స్తోత్రాలు. వారు యావత్ బాధలో నేను కూడా బాధలో ఉందని సెలవు ఇచ్చారు ప్రభువా. ఇట్లా మీరు మమ్మల్ని ఎరగని వాళ్ళు కాదు, మీరు కేవలం మమ్మల్ని కూర్చున్న సంగతులు తెలుసుకున్న వాళ్ళు కాదు, మీరు కేవలం ఎరిగిన వారు ప్రభువా. అందుకే స్తోత్రాలు. మేము మనుషులు ఓదార్చలేము ప్రభువా, మీరు ఓదార్చగలరు, మీరు కట్టగలరు ప్రభువా, మీరు నిలబెట్టగలరు ప్రభువా, మీరు కొనసాగించగలరు కనుక వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అంతేకాదు ప్రత్యేకంగా ఈ కుటుంబం కొరకు జ్ఞాపం చేస్తున్నాం. మీ దాసులు కాలేబన్న, అలాగే సిస్టర్ ప్రభు, అలాగే ఇద్దరు బిడ్డలు వారి కొరకు జ్ఞాపం చేస్తున్నాం ప్రభు. అట్లాగే పెద్ద బిడ్డ యొక్క పుట్టిన దినం ప్రభు,
ఆ బిడ్డ కొరకు కూడా జ్ఞాపం చేస్తున్నాం ప్రభా. నీ ఉద్దేశాన్ని బయలుపరచండి, రాను దినాల్లో నీ ఏర్పాట్లో ఉంచండి. నిజమే ప్రభా, గడిచిన దినాల్లో ఎంతైనా ప్రతికూలమైన విషయం, కొంత లాస్ ఉంది ప్రభువా. అయినప్పటికీ నీ క్రీస్తు యేసులో జూబిలీ ఉంది ప్రభువా. ఇదిగో సునాద సంవత్సరం, ఏది పోగొట్టుకున్నామో తిరిగి మరి గ్యాదర్ చేయగలం, ఏది పోగొట్టుకున్నామో అది తిరిగి రెట్టింపు పొందగలం. ఇది ఇశ్రాయేలు మధ్యలో మీరు ఇచ్చిన నిత్యమైన కట్టడ ప్రభువా. అట్లా ఈ కుటుంబ విషయంలో సహాయం చేయండి. మీ సునాద సంవత్సరాన్ని ప్రకటించండి ప్రభువా. నీ ఉద్దేశాన్ని బయలుపరచండి, నీ బిడ్డ యొక్క విశ్వాసాన్ని కనపరచండి. తను నీ ఒక్క వాగ్దానం మీద పెట్టుకున్న ఆశని మీరు రెట్టింపు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నీ ఎందు విశ్వాసం నుంచి ప్రజలు సిగ్గునోందో అని సెలవిచ్చారు ప్రభు. అతని కుటుంబపక్షం కార్యం చేయండి. ఏ రోజు తమ జీవితాల్లో చెప్పనలకు కాని పరిస్థితులు కూడా వెళ్తూ లోపల బాధపడుతున్నారో అని కనికరించండి. ఇదిగో నేను ఉన్నానని సెలవిచ్చారు ప్రభు. మా జీవితాన్ని కట్టిన మా ప్రభు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు అని స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డలతో కలిసి ఈ వాక్యాన్ని చూడడానికి నాకు కూడా ఇచ్చిన తండ్రికి స్తోత్రం. మా మధ్యలో యవనస్తులు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలు త్వరపడి నీ రక్షణ ఎరగలిగేదాన్ని సహాయం చేయండి ప్రభు. లోకం చెడ్డది కానీ మీరు వెలుగై ఉన్నారు ప్రభు. లోకం నాశనం అవును కానీ మీరు నిత్యం నిలబెట్టే దేవుడు ప్రభు. ఇట్లా నీ బిడ్డలైన వారు కనికరించబడినట్లు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి చేసిన మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు. మరి మీ ప్రేమగానే అందరూ మమ్మల్ని ప్రేమించి చేరి వచ్చారు.